గుర్తుపెట్టుకోండి అందరూ, ఈ లైను క్లిప్ కట్ చేసి పెట్టండి అందరికీ చెప్తున్నా. ఒక ముస్లిం కుటుంబానికి ఒక గోవుని దానం చేశారట. కసాయి వాడికి గోవుని ఎలా దానం చేస్తాం? గోవుల్ని అక్రమంగా రవాణా చేస్తున్న వారిలో 90% మంది హిందువులే ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లో కళ్యాణి బిర్యానీ అని ఉంటది, కేవలం బీఫ్ బిర్యానీ, సగానికి పైగా హిందువులే తింటారు. ఏ ఒక్క సన్నాసి మాట్లాడే ఆయన ఒక వ్యక్తిని ఎంచుకున్నారు, ఒక గోవుని ఇస్తున్నారు అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారు? ఒకడేమో కండువ వేసుకుని ఇలా గడ్డం పెట్టేసి, ఒకడు ఇంత గడ్డాలు పెట్టేసి ధర్మరక్షణ ధర్మరక్షణ, ఫోన్ పే, గూగుల్ పే. క్రిస్టియన్లను తిట్టాడు, ముస్లింలను తిట్టాడు, ధర్మరక్షణ. లేదా ఇలా కష్టపడి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి అర్చకుల్ని తిట్టడం, ధర్మరక్షణ. గుర్తుపెట్టుకోండి అందరూ, ఈ లైను క్లిప్ కట్ చేసి పెట్టండి అందరికీ చెప్తున్నా. ఒక ముస్లిం కుటుంబానికి ఒక గోవుని దానం చేశారట. కసాయి వాడికి గోవుని ఎలా దానం చేస్తాం? గోవుల్ని అక్రమంగా రవాణా చేస్తున్న వారిలో 90% మంది హిందువులే ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లో కళ్యాణి బిర్యానీ అని ఉంటది, కేవలం బీఫ్ బిర్యానీ, సగానికి పైగా హిందువులే తింటారు. ఏ ఒక్క సన్నాసి మాట్లాడే ఆయన ఒక వ్యక్తిని ఎంచుకున్నారు, ఒక గోవుని ఇస్తున్నారు అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారు? ఒకడేమో కండువ వేసుకుని ఇలా గడ్డం పెట్టేసి, ఒకడు ఇంత గడ్డాలు పెట్టేసి ధర్మరక్షణ ధర్మరక్షణ, ఫోన్ పే, గూగుల్ పే. క్రిస్టియన్లను తిట్టాడు, ముస్లింలను తిట్టాడు, ధర్మరక్షణ. లేదా ఇలా కష్టపడి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి అర్చకుల్ని తిట్టడం, ధర్మరక్షణ.